డార్లింగ్, ఎవరు తుమ్మారు కదా? నీ రూమ్లో ఎవరైనా ఉన్నారా? నేనే బంగారం. ఏయ్, నేనేమైనా అంత మొద్దునా? ఆడవాళ్ళ తుమ్మికి మగవాళ్ళ తుమ్మికి నాకు తేడా తెలీదా? ఎవరో ఆడామే తుమ్మారు. అయ్యో బామ్మ, నేను ఇంకా అమ్మాయినే, ఆమెని కాదు. ఎవరు? అమ్మ తుమ్మిందేమో. ఏయ్, అమ్మ అక్కడ తుమ్మితే ఇక్కడికి వస్తుందా సౌండ్? కరెక్టే, రాదు కదా. రాదు రాదు. రాధిక అది అప్పుడే గురక పెట్టింది. నేను సౌండ్ విన్నాను స్పష్టంగా. అది ఈ వైపు నుండి వచ్చింది. ఎవరో తుమ్మితే ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఏంటి ఇప్పుడు నీకు నిద్ర పట్టట్లేదు అంతే కదా? అరే అరే, నా మాట విను. నాకు క్లియర్ గా వినిపిస్తుంది. పోనీ వాష్రూమ్ లో ఎవరైనా ఉన్నారేమో? ఎవరు లేరు. అది కాదు కన్నా. గుడ్ నైట్. నిధి, నీకేం కాలేదు కదా? ఏమైందబ్బా? ఏదేదో అవుతుంది సార్, కానీ చెప్పలేకపోతున్నాను అంతే. చెప్పలేకపోతేనే ఇన్ని చెప్తున్నావు, ఇక చెప్పగలిగితే? ఏదో అంటున్నట్టున్నారు. ఏం లేదు, నువ్వు హాయిగా కూర్చో. అయ్యో, కూర్చోడం తర్వాత సార్. ఒంటి తుమ్ము అపశకనం అంటారు. నేను ఇప్పుడే ఇంకో తుమ్ము తుమ్మాలి. ఇంకోసారా? ఆ ఏయ్, ఏంటది? నాని కనుక తెలిస్తే ఇంకేం లేదు. సౌండ్ వచ్చిందంటే ఏయ్. అబ్బా, అపశకనం అంతా పోయింది సార్. సార్, మళ్ళీ నాకు తుమ్ము వస్తుంది. మళ్ళీనా? ఏమి రాదు, నువ్వు సైలెంట్ గా కూర్చో. ప్లీజ్ సైలెంట్ గా కూర్చో. అంటే నేను రాత్రి మొత్తం ఇక్కడే ఉండాలా? లేదు సార్, ఇంటికి వెళ్ళాలి సార్, ప్లీజ్. వెళ్ళొద్దు నేనెక్కడన్నాను? అయితే నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? పంపించాలని చూస్తున్నారా? అరే, అలా అంటే ఇలా అంటావు, ఇలా అంటే అలా అంటావు. ఊరుకో ఒక్క నిమిషం. అర్థమైంది లేండి సార్, నేనంటే మీకు కోపం. మీకు థ్యాంక్స్ చెప్పాలని అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది ప్రేమేనా? రే, డాక్టర్ని పేషెంట్లా మార్చేసేలా ఉన్నావు నువ్వు. అంటే ప్రేమ రోగిగానా సార్? ఏమన్నావు? ఏం లేదు సార్, మీరు బెదిరించారు కదా, నాకు బాధ కలిగింది. అయితే సారీ, బాధపడకు, నేను డ్రాప్ చేస్తాను, పద. మీ ఇంట్లో నుండా? మరి ఎలా వెళ్తావు? పద. అయ్యో, మళ్ళీ మీ నాన్న వచ్చినట్టుంది. సరే సరే, నువ్వు అటు వెళ్ళి ఎక్కడి దగ్గర దాక్కో.